సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఎలక్షన్స్ టైంలో ఆర్జీవీ వ్యూహం అనే సినిమా చేసి తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి హంగామా క్రియేట్ చేశారు. దాంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ గోపాల్ వర్మను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో తాను విచారణకు హాజరు కాలేనని, తనకు 4 రోజులు సమయం కావాలని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు. అలాగే తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కోర్టును కూడా ఆశ్రయించారు. తనపై ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వర్మ. దీనిపై విచారించిన కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. పోలీసు విచారణకు ఆర్జీవీ హాజరు కావాల్సిందేనని ఏపీ కోర్టు ఆదేశించడంతో